కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా కార్మిక లోకం జంగ్ సైరన్ మోగించింది. కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ కార్మికుల పొట్ట కొడుతోందంటూ మోదీ సర్కార్ తీరును నిరసిస్తూ సమర శంఖం పూరించింది. కొత్తగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సమ్మె చేశారు. దేశంలోని 10 ప్రధాన కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో సమ్మె సాగింది. ట్రేడ్ డీల్తో భారత్కు నష్టమన్నారు కార్మికులు. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా 10 ప్రధాన కార్మిక సంఘాలు దేశవ్యాప్త భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు దాదాపు 30 కోట్ల మంది కార్మికులు, రైతులు, అసంఘటిత రంగ నిపుణులు మద్దతు పలికారు. పారిశ్రామిక రంగ కార్మికులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులు బంద్కు మద్దతు ప్రకటించడంతో చాలా చోట్ల సమ్మె ప్రభావం కనిపించింది. కొత్త కార్మిక చట్టాలను రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. బంద్ సమ్మె ప్రభావం ఒడిశా, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో అత్యధికంగా కనిపించింది. ఒడిశాలో దాదాపు పూర్తిస్థాయి షట్ డౌన్ వాతావరణం నెలకొంది. హోల్సేల్ మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రవాణా సేవలు స్తంభించాయి. కేరళలో కార్మిక యూనియన్ల బలం ఎక్కువగా ఉండడంతో బస్ సర్వీసులు నిలిచిపోయాయి. స్థానిక మార్కెట్లు మూతపడ్డాయి. అస్సాంలో కూడా పట్టణ ప్రాంతాలు నిర్మానుష్యంగా మారగా పశ్చిమ బంగాల్లో బ్యాంకింగ్ సేవలకు ఆటంకం కలిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్కు వ్యతిరేకంగా ధర్నాలు చేశారు కార్మిక సంఘాల నాయకులు. కొత్త కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఆందోళన చేపట్టారు. అంతకుముందు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. లేబర్ కోడ్లను కేంద్రం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అధికారం కోసం బీజేపీ ఎంతవరకైనా వెళ్తుందని మండిపడ్డారు. మోదీ సర్కార్ మెట్టు దిగే వరకు పోరాడతామన్నారు. కార్మికులకి హక్కును కలగజేస్తూ ఎన్నో చట్టాలు తీసుకొచ్చాయి కాంగ్రెస్ ప్రభుత్వాలు. కానీ దురదృష్టవశాత్తు పాశ్చాత్య దేశాల ముసుగులో, పాశ్చాత్య దేశాల ఒత్తిడిలో ఇలా మోడీ ప్రభుత్వం మన మీద పాశ్చాత్య దేశాల యొక్క నీతిని రుద్దుతా ఉంది. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. మొత్తం కార్మికులంతా కూడా బానిసలుగా మార్చేటటువంటి విధానాలని కేంద్ర ప్రభుత్వం 4 కోడ్ల పేరుతో తీసుకురావడం జరిగింది. ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఉండేటటువంటి కార్మికుల హక్కుల్ని కాలరాసేటటువంటి విధానం, వాళ్ళను బానిసలుగా చేసేటటువంటి విధానం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ విధానాలను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతులను ఆదుకోవడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలా. కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ముందు ఏఐటీయూసీ ధర్నా నిర్వహించింది. మోదీ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదన్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కార్మికులు పోరాడి సాధించుకున్న 40 కార్మిక చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్స్ చట్టాలు అమలు చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకపోగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పేర్లు పెట్టి వాళ్ళని బానిసలాగా దోపిడీ చేస్తా ఉన్నారు. అదాని, అంబానీ లాంటి వాళ్ళు 90% సంపద 10 మంది చేతుల్లో, 10% ప్రజల చేతుల్లో పేరుకుపోయింది. ప్రజా నిరసనని అర్థం చేసుకుని ప్రజలకి వ్యతిరేకమైన చట్టాలని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సమ్మెకు కాంగ్రెస్, వామపక్షాలు, కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ, విద్యార్థి సంఘాలతో పాటు సంయుక్త కిసాన్ మోర్చా సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. మొత్తంగా కొత్త లేబర్ చట్టాలను రద్దు చేయాలని కార్మిక సంఘాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి.